విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో మాజీ మంత్రివర్యులు నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతే రాజు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 70,000 కోట్లు రైతుల కోసం కేటాయించబడిందని, వాటిలో 1150 కోట్లు వెటర్నరీ సేవలు, మందులు, ఇన్సూరెన్స్ మరియు పీఎం పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు. పర్మనెంట్ రాజధానిగా అమరావతిని స్థాపించడం రైతులు, ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజం ఏఎంసీ చైర్మన్ గురువాన నారాయణరావు, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, కృష్ణమూర్తి, వంకర మాజీ ఎంపీపీ బొత్సవాసు నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక విజయంతో ముందుకెళ్ళడం కాదు, రైతే రాజు అనే కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు దగ్గర 70,000 కోట్ల రూపాయలు రైతు కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సంబంధించింది 50,000 కోట్ల పైబడి పెట్టడం, ఈ వెటనరీకి సంబంధించింది అయితే దగ్గర 1150 కోట్లతో బడ్జెట్లో ప్రవేశపెట్టి మరి ఈ సంవత్సరం మిల్క్ని ఇంకా డబుల్ చేయాలని, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఏ విధంగా రావాలి అనే ఆలోచనతో అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే దాంట్లో గ్రీన్ పౌడర్ ఫోల్డర్ గురించి అయితేనేమి, అలాగే పశువులకు సంబంధించిన మందులు విషయం అయితేనేమి, వాళ్ళ ఇన్సూరెన్స్ కార్యక్రమం అయితేనేమి, అలాగే దేశంలో వస్తున్న ఏవైతే పిఎంకు సంబంధించిన పథకాలు కూడా వినియోగించుకోమని మరి ఈరోజు ఈ శిబిరంలో రైతులకు అందరికీ తెలియజేయడం జరిగింది. అన్ని విధాల ఈరోజు నేను ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మరి అవగాహన కల్పించాం, చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన రాష్ట్రానికి అడ్రస్ లేకుండా ఉన్న ఇప్పటివరకు కూడా మనం రాజధాని తెచ్చుకున్నాం, అమరావతిని ఒక పర్మనెంట్ రాజధానిగా తెచ్చుకోవడం కూడా ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రాబోయే కాలంలో మరి ఒక గ్రోత్ ఇంజిన్గా అమరావతి, అదేవిధంగా మరి చాలా లక్షలాది ఉద్యోగాలు రావడానికి ఒక కేంద్రంగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా